హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ ఈరోజు మార్కెట్ విశేషం చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో ఒకటి ఏంటంటే 23,300 లో, అంటే 200 డే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ నుంచి అందుకుని ఎంతవరకు వచ్చిందంటే 24,800 ఆ రేంజ్కి వచ్చింది. అఫ్ కోర్స్ లాస్ట్లో కొద్దిగా కరెక్షన్ ఉందనుకోండి. 24,700 రేంజ్కి ఎదిగింది. అంటే ది వే ఇట్ వెంట్ అప్, అది విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే ఎఫ్ఐఎస్ టర్న్డ్ బయర్స్. వాట్ హ్యాపెన్ టు దెమ్ సడన్గా? అది సర్ప్రైజింగ్. మన బ్రోకర్లు, లోకల్ ఇండియన్ బ్రోకర్స్ అంటూనే ఉన్నారు, మోతిలాల్ ఓస్వాల్ ఇంకా 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 కొంతమంది, వీళ్ళు ఇలాగే అమ్ముతారు అమ్ముతారు, మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తారు, వాళ్ళే కొనటం మొదలు పెడతారు. కరోనా టైంలో అమ్మి మళ్ళీ వాళ్ళే కొనటం మొదలు పెట్టారు కదా. అలాగే ఇప్పుడు దే టర్న్డ్ బిగ్ బయర్స్. ఈరోజు 8,000 ఎంత 8,300 crores దాకా ఈరోజు ఎఫ్ఐఎస్ కొన్నారని వినికిడి డేటా. అంటే మనీ కంట్రోల్లో రాలేదు కానీ అదర్వైజ్ ఇట్ కేమ్. మీరు వెరిఫై చేయండి, ఐ బిలీవ్ ఇట్ ఈస్ దేర్. మరి ఎఫ్ఐఐస్ కొనటం ఏమిటి అంటే మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి ఈసారి ఎక్కువ ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇస్తున్నారు అంటే దట్ ఈస్ బికాస్ ఇక్కడ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చాలా క్రుషియల్. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, చూడండి, అది రిపీట్ చేయటం అవసరం లేదు. ఇప్పుడు 0.25% తగ్గిస్తుంది, ఇక నుంచి తగ్గించడం మొదలు పెడుతుంది అనేది ఆల్మోస్ట్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్లేయర్స్ ఇన్ ది మార్కెట్ బిలీవ్ ఇట్. దాంతో ఏమైందంటే షార్ట్ కవరింగ్ మొదలైంది. కొన్ని షేర్లు చాలా కాలంగా, చాలా రోజులుగా డౌన్ ట్రెండ్లో ఉండి పడున్న స్టాక్స్ కూడా సడన్గా పెరిగిపోయినాయి. చూసారా? సో ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్, ఇదొక రీజను. తర్వాత మార్కెట్ బాటమ్ అవుట్ అయింది కదా, ఆల్మోస్ట్ చాలా 26,000 నుంచి 23,000 చిల్లరకు వచ్చింది కదా, 3,000 పాయింట్లు తగ్గింది కదా. ఇంకా ఫర్దర్ తగ్గటానికి పెద్ద ఏమీ రీజన్స్, ఇన్సెంటివ్స్ ఏమి లేవు. మరి పెరగటానికి ఉన్నాయా అంటే ఎస్, 25,000 వరకు కనబడుతున్నది, పెరగటానికి స్కోప్ ఉంది. ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి. బట్ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఏమండి, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రేట్ తగ్గిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి మరి కొంటున్నారు కదా. రేపు పొద్దున ఆర్బీఐ అబ్బాయి ఇప్పుడు కాదు మేము చూస్తాము అని అంటే, ఎందుకంటే ఇన్ఫ్లేషను ఎక్కువగా ఉంది కదా. ఇన్ఫ్లేషను చెప్తారులేండి రేపు ఆ విషయం కూడా, ఇన్ఫ్లేషన్ గురించి కూడా. ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది అంటే బహుశా వాళ్ళు సుముఖంగా ఉంటారు. అట్లీస్ట్ అకామిడేటివ్ స్టాండ్స్ చెప్తారా, ఇక నుంచి మేము వీఆర్ రెడీ, ఇక నుంచి మేము ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తామని చెప్తారు. ఇప్పుడు అమెరికన్ ఫెడ్ చాలా పాజిటివ్ రిమార్క్స్ ఏంటి, వాళ్ళకి వర్చువల్గా ఇన్ఫ్లేషన్ తగ్గింది కూడా. 10% అండ్ అబవ్కి వెళ్ళిన ఇన్ఫ్లేషన్ 2%, 3% రేంజ్కి వచ్చింది. అసలు వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది, పర్లేదు ఇది. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. మనకి ఇన్ఫ్లేషన్ 6% అండ్ అబవ్ ఉంటే వీ కాంట్ టేక్ ద రిస్క్. అసలు రిస్క్ తీసుకోలేదు. చూసారా? ఇట్లా ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఉత్కంఠతో ఎదురు చూడవలసిన పరిస్థితి రేపు. ఏంటి ఉత్కంఠతో ఎదురు చూడవలసిన పరిస్థితి అంటే, ఏమవుతుంది మార్కెట్లో రేపు? ఏమవుతుందండి? ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే అది కొంచెం ఊహించడం కష్టం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఓకే, ఏకంగా పెరిగిపోతుందని అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే ఏమనుకుంటారంటే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇక నుంచి పెరిగిపోద్ది అని. ఆ ఈవెంట్ వరకే డిస్కౌంట్, ఆ ఈవెంట్ని ముందుగానే డిస్కౌంట్ చేసేసినప్పుడు మార్కెట్, ఆ తర్వాత ఏం పెరుగుతుంది? ఏం పెరగదు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు, లేదు ఇంట్రెస్ట్ రేట్ పెంచారు, అదే తగ్గించారు, రెండు తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే ఏంటంటే రివెంజ్ సెల్లింగ్.
తగ్గిస్తారు అనుకున్నాం, తగ్గించలేదు. లాంగ్ పొజిషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా పటాపట్ అమ్మడం మొదలు పెడతారు. అది రివెంజ్ సెల్లింగ్. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు దేర్ ఈజ్ బయన్సీ. బయంట్గా ఉంటారు. ఓ కోలాహలంగా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు, ఓకే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎకానమీ, ఇంకేంటి ఇంకేం కావాలి, గ్రోత్ గ్రోత్ రేటు వస్తుంది ఖచ్చితంగా, అనంతరం అదే వస్తుంది. ఆ ఎగ్జంప్షన్ తోటి ఫటాఫట్ ఫటాఫట్ లెఫ్ట్ అండ్ రైట్ కొనటం మొదలు పెట్టేస్తారు. ఎవరు? ఇంకా రిటైల్ ఇన్వెస్టర్, పెద్ద పెద్ద ప్లేయర్స్. ఆ పెద్ద పెద్ద ప్లేయర్స్ ముందుగానే ఇది డిస్కౌంట్ చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందే కొనుక్కుని ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడేం కొనరు, ఇంతకు ముందే కొనుక్కున్నారు కదా, కొంచెం పెరగనిచ్చి లేదా ఇమ్మీడియట్గా కానీ లేదా ఇంకొంచెం పెరిగిన తర్వాత కానీ దే బుక్ ప్రాఫిట్స్. ఈదర్ వే, దిస్ ఈజ్ మై గెస్ ఓన్లీ. నేను ప్రెడిక్ట్ చేయటం లేదు, నేను చెప్పేది 100% ఇలాగే జరుగుతుందని మీరేం భావించవద్దు. ఊరికే థీసిస్ అంతే. ఏంటో థీసిస్ అంటే, రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే కొద్దిగా పెరిగినట్టు పెరిగి ఆ తర్వాత పెరగటం మానేస్తుంది, లేదా చిన్న కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది. అలా కాదు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించనే లేదు, దేర్ ఈజ్ రివెంజ్ సెల్లింగ్. ఎయిదర్ వే తీసుకున్నట్లయితే ఈ స్టేజ్లో ఫ్రెష్ బయింగ్, ఫర్దర్ బయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ స్టాక్స్. ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ దే బిహేవ్ డిఫరెంట్లీ. మార్కెట్ ఫాలో అవ్వాల్సిన పనేం లేదు, నాట్ నెసరీ దట్ దే ఫాలో ది మార్కెట్. మరి నిఫ్టీ 50 స్టాక్స్ సంబంధించి తీసుకున్నట్లయితే ఒరిగేదేమి లేదు, ఇక్కడి నుంచి పెద్దగా పెరగకపోవచ్చు. 24,700 800 ఓకే, లేదా 25,000కి తీసుకెళ్ళిపోయినా అక్కడ 25,000 కంటే పైకి వెళ్ళటానికి కొంచెం స్కోప్, ఆస్కారం చాలా తక్కువ. ఎందుకని? ఈవెంట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేస్తున్నారు, ఇది అలా అవుతుంది ఇలా అవుతుందని. పైగా రికవరీ స్టార్టింగ్లో ఉందా? కాదు. రికవరీ 23,400 దగ్గర స్టార్ట్ అయింది. 23,400 దగ్గర నుంచి 24,700 అంటే దాదాపు 1,500 పాయింట్లు 1,400 పాయింట్లు రికవర్ అయింది. 50% రికవర్ అయిపోయింది. మరి 50% రికవర్ అయిపోయిన తర్వాత ఇంకెంత రికవర్ అవుతుంది? మొత్తం అంతా రికవర్ అవుతుందా? సో పీపుల్ జనరలీ ఆర్ ఆప్టిమిస్టిక్, బట్ ఇట్ మే నాట్ హ్యాపెన్. సో ఐ రిపీట్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ స్టేజ్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే చాలా ఆప్టిమిస్టిక్గా తయారవుతారు, బయింగ్ మొదలు పెడతారు. నేను కొనుక్కోవద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం, స్టాక్ స్పెసిఫిక్ బయింగ్ చేయాలి. బట్ వాట్ మే హ్యాపెన్ అంటే, బిగ్ ప్లేయర్స్కి కావాల్సింది ఇదే, బయర్ కావాలి. దే మే స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్స్, వీళ్ళు కొనటం వాళ్ళు అమ్మటం, అట్లాంటి ఫినామినా నేను చాలాసార్లు చూశాను కాబట్టి ఇలా అట్లాంటిది రిపీట్ కావచ్చు అని అనుకుంటున్నాను. సో బీ కాషస్ అండ్ కేర్ఫుల్. పెరుగుతుంటే యుఫోరియా తోటి అమ్మో పెరిగిపోతుందని చెప్పి కంగారు పడి ఎగబడి కొనక్కర్లేదు. ఈ పెరగటం నిజమేనా, స్టేబుల్గా ఉందా, సస్టైన్ అవుతున్నదా లేదా అని చూసి ఆ తర్వాత ట్రై చేయొచ్చు, లేకపోతే రేపు వదిలేసి ఎల్లుండి ట్రై చేయొచ్చు. ఎల్లుండు అంటే స్టార్టింగ్లోనే కాదు, ఎందుకంటే 1-2 రోజులు పెంచవచ్చుగా, 1-2 రోజులు పెంచి అక్కడి నుంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు కదా, దట్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. సో అందువల్ల ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దయచేసి ఓవర్గా అగ్రెసివ్గా బయ్యింగ్ చేయకండి, కొద్దిగా సెలెక్టివ్గా కొనుక్కోండి, పూర్తిగా మానేయండి అని చెప్పడం కాదు. ఎందుకంటే కొన్ని స్టాక్స్ నిఫ్టీ తోటి ఇండెక్స్ తోటి సంబంధం లేకుండా పెరుగుతాయి. కొన్ని స్టాక్స్ నిఫ్టీ మార్కెట్ మూవ్మెంట్తో పని లేకుండా, సంబంధం లేకుండా తగ్గుతాయి. మీరు చూడండి, 6,000 పైచిలకు స్టాక్స్ ఉన్నాయి, నిఫ్టీ పెరుగుతుంటే అన్నీ పెరుగుతున్నాయా, నిఫ్టీ తగ్గుతుంటే అన్నీ తగ్గుతున్నాయా? కాదే. ఎందుకనంటే ఇదే రీజను. బీ ఆప్టిమిస్టిక్, బట్ డోంట్ బీ టూ ఆప్టిమిస్టిక్, డోంట్ బీ అగ్రెసివ్ ఇన్ బయింగ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే, దిస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మార్కెట్ గురించి చెప్పాల్సింది ఏముందండి, డూయింగ్ వెరీ వెల్ కదా, ఇట్ హాస్ డన్ వెరీ వెల్, పాస్ట్ అది, ఇట్ హాస్ డన్ వెరీ వెల్ అనేది పాస్ట్. వెదర్ ఇట్ విల్ కంటిన్యూ టు
బి అప్, అది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే 6-7 సెషన్స్ వరుసగానే పెరుగుతూ వచ్చింది. చూడండి, ఇది చూడండి, ఇది బ్రేక్అవుట్. ఇది 24,500 నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. టెక్నికల్గా చూస్తే దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ నుంచి తర్వాత ఇన్సిడెంటల్గా 50-డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ అయి పైకి వెళ్ళింది. అంటే ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. అంటే ఆప్టమిస్టిక్గా ఉండొచ్చు, బుల్లిషే, ప్రైమా ఫేసి బుల్లిషే. 60కి వచ్చింది ఆర్ఎస్ఐ. ఎంఏసిడి లైన్ అయితే చీల్చుకుని పైకి వెళ్ళిపోతున్నది. దిస్ ఆగర్స్ వెల్ ఫర్ ఇన్వెస్టర్స్. దిస్ ఈజ్ షోయింగ్ స్ట్రెంగ్త్ అంతే. కానీ అక్కడ ఈవెంట్ ఉంది కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ఎంతసేపు ఫిజిల్ అవుట్ అవ్వటానికి, స్ట్రెంగ్త్ వీగిపోవటానికి ఏమి ఎక్కువ టైం పట్టదు. కొంచెం కాషియస్గా ఉండండి. అలానే కొనుక్కోవద్దని నేను చెప్పటం లేదు. స్టాక్ స్పెసిఫిక్ పర్టికులర్ స్టాకు స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆ స్టాక్ కొనటంలో తప్పే ఉంది, ఇంకా ఫర్దర్ పెరగచ్చు కదా. అది మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే ఇంకా స్ట్రాంగ్ కదా. అందులో బ్యాంకు ఇంట్రెస్ట్ రేటు సంబంధించిన ఇష్యూ కదా. పిఎస్యు బ్యాంక్స్ చక్కగా పెరిగాయి కూడా. పిఎస్యు బ్యాంక్స్ నిర్మలా సీతారామన్ మేడం గారి స్టేట్మెంట్ వాళ్ళు చూడండి, క్లియర్ బ్రేక్అవుట్, మామూలు బ్రేక్అవుట్ కాదు. ఇది నిన్న కూడా చూపించాను కదా. ఇది 50-డే మూవింగ్ 10-డే మూవింగ్ యావరేజ్ హై దగ్గరికి వచ్చేసింది. 10-డే మూవింగ్ యావరేజ్ హైకి వచ్చేసింది. అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. మరి సెక్టర్స్ చూద్దామా అంటే చూడొచ్చు. మనం సెక్టర్స్ చూడవలసి వస్తే లెట్ us see సెక్టర్స్. మనీ కంట్రోల్లో తీసేద్దాం. ఇది ఆల్రెడీ ఉంది కదా. మార్కెట్స్, ఇండియన్ ఇండిసెస్ ఎందుకు బాబు చూడండి. ఇక్కడ సెక్టర్ వైజ్ తీసుకుంటే పిఎస్ స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 సెక్టరల్ ఇండిసెస్, పిఎస్యు బ్యాంక్. ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పిఎస్యు బ్యాంక్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అని చూద్దామని, అంతకనే ఏం లేదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పిఎస్యు బ్యాంక్స్ ఈరోజు ఓకే, ఈరోజు ఏం పెరగలేదండి. పిఎస్యు బ్యాంక్స్ యాజ్ ఎ హోల్ అయితే ప్రత్యేకించి అంతేం పెరగల. పంజాబ్ అండ్ సింధ్, పిఎన్బి, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఓబి, ఇండియన్ బ్యాంక్, ఓకే, పర్సంటేజ్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవేం పెరగలేదు ఈరోజు. లెటర్స్ ఆటో అయితే ఎలాగో చూడక్కర్లేదు, ఆటో చాలా ఘోరంగా ఉంది. అయితే ఐటీ మాత్రం పెరిగింది, తెలిసిపోతున్నది, చూడక్కర్లేదు. ఓకే, దీనికంటే ముందు ఏంటంటే దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నిఫ్టీ 50 స్టాక్స్లో గట్టిగా ఏమేమి పెరిగినాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో ఏం పెరిగినాయి చూద్దామా. నిఫ్టీ 50 స్టాక్స్ చూడాలంటే హీట్ మ్యాప్ తీసుకుందాం. లెట్ us గో ఫర్ హీట్ మ్యాప్. ఈ హీట్ మ్యాప్, వేర్ ఈజ్ హీట్ మ్యాప్, వస్తుందా, డూ వి గెట్ ఇట్. తర్వాత వాలటాలిటీ ఇండెక్స్ విక్స్, అదేం తగ్గిపోలేదు కానీ బట్ అండర్ కంట్రోల్, చాలా లైట్గా పెరిగింది అంతే. వాలటాలిటీ ఇండెక్స్ అండర్ కంట్రోల్. తర్వాత ఇది మామూలుగా తెలుసు కదా, ఇది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గుడ్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసినట్లయితే
పాజిటివ్ గానే ఉంది, చాలా చాలా రోజులుగా పాజిటివ్ గా ఉంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 తీసుకుందాం. చూడండి ఒకసారి. లెటెస్ట్ జొమాటో, బాష్, మదర్సన్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇన్ఫోసిస్, విబిఎన్, టైటాన్, ట్రెండ్ టు టైటాను ఈరోజు సిగ్నిఫికెంట్ గా పెరిగాయి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. పోయినవి ఏంటంటే అదాని గ్రీను, దివీస్ ల్యాబ్, శ్రీ సిమెంట్. దివీస్ ల్యాబ్ కి వాళ్ళకి ఏదో యుఎస్ ఎఫ్డిఏ ఏదో ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఉండేదే కదా, ఫార్మస్యూటికల్ కంపెనీకి ఎప్పుడు ఉంటుంది ప్రాబ్లం. సో నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా 1%, అరౌండ్ 1% పెరిగి దే ఆర్ ఎట్ ఏ కంఫర్టబుల్ లెవెల్. ఇంతవరకు సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది. బట్ వాట్ హ్యాపెన్స్ టుమారో ఈజ్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, మేక్ ఆర్ బ్రేక్ పొజిషన్లో ఉంది, మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్లో మార్కెట్ ఉంది. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. సో ఫైనల్లీ ఇంకొక విషయం ఏంటంటే మహారత్న, నవరత్న ఎంబీఎస్ స్టాక్స్ గురించి చాలామంది ఆప్షన్ ఇచ్చారు. అది ప్రాసెస్ చేస్తున్నాము. యూ విల్ గెట్ డీటెయిల్స్, పేమెంట్ ఎలా చేయాలి ఏంటన్నది. అది స్టిల్ దోస్ హూ వాంట్ టు అవైల్ ది స్టాక్స్, పీపీటీ ప్రజెంటేషన్ ప్లస్ ఒక వీడియో ఉంది కదా, దానికి సంబంధించి కావాలనుకున్న సబ్స్క్రైబ్ చేయాలని అనుకునే వాళ్ళకి పీపీటీ స్టాక్స్ డిస్కస్, రాజమండ్రి దానిలో డిస్కస్ చేసిన స్టాక్స్ పీపీటీ ప్లస్ ఒక వీడియో, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో ఒకటి పంపడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు నిన్న చెప్పాను, నిన్నటి వీడియో చూడండి. నంబర్ మరోసారి చెప్తున్నాను, 8121648156, 8121648156. దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఏమని పీపీటీ అని పెట్టండి, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీపీటీ అని మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ ఇస్తాం. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి మీకు రెస్పాన్స్ రాకపోతే మరోసారి ఫార్వర్డ్ చేయండి, సింప్లీ ఫార్వర్డ్ చేస్తే పైకి వస్తాయి, ఎందుకంటే మెసేజెస్ కిందకి వెళ్ళిపోతుంటాయి కదా, అది యూ కెన్ అవైల్ దట్. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బట్ వాలటైలిటీ చాలా పీక్ లెవెల్లో ఉంది, న్యాచురల్. నిన్న చూపించాను కదా, ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఘోరంగా 25-26 రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే ఏంటి, ఒక ఈవెంట్ కదా, అందులో ఈసారి ఈవెంట్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది కదా. మీకు ఇన్ఫ్లేషన్ బాగా ఉంది, ఎట్ ది సేమ్ టైం గ్రోత్ లేదు. ఇన్ఫ్లేషన్ ఉండి గ్రోత్ లేకపోతే అది ప్రమాదం కదా. ఇన్ఫ్లేషన్ గ్రోత్ రెండు ఉంటే పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు, టాలరబుల్. ఇన్ఫ్లేషన్ ఉండి గ్రోత్ లేదంటే రిస్కీయే. అందుకని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మెజర్స్ తీసుకుంటారు తప్ప గ్రోత్ గురించి పట్టించుకోదు, అంత సీరియస్గా పట్టించుకోదు ఆర్బీఐ. గవర్నమెంట్కి కావాల్సింది గ్రోత్, ఇన్ఫ్లేషన్ ఆర్ నో ఇన్ఫ్లేషన్, ఇంత బాగుంది అంత బాగుంది, ఎంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పుకోవాలి, ప్రోగ్రెస్. కానీ ఆర్బీఐ కాదు, ఆర్బీఐకి కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. లెట్ us see రేపు. ఆల్ ద బెస్ట్.